ఈ మనస్సు ఏకమైనప్పుడే జ్ఞానం వస్తుంది. ఈ రెండు వేరుగా ఉన్నప్పుడు మనసు తన ఆలోచనలో ఉంటుంది, బుద్ధి తన యొక్క సలహా ఇస్తూ ఉంటుంది. మనిషి ఏదో ఒకటి చేస్తాడు, తప్పైనా చేస్తాడు, ఒప్పైనా చేస్తాడు. ఒక అమ్మాయిని రేపైనా చేసేస్తాడు, ఒక అమ్మాయిని ప్రమాదం నుంచి కాపాడచ్చు. రెండింటిలో ఏదో ఒకటి చేస్తాడు మనిషి. ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపేస్తాడు, లేదంటే ఒక అమ్మాయిని రక్షిస్తాడు. రెండింటిలో ఏదో ఒకటి చేస్తాడు. ఆ టైంలో చాలా కష్టం, అది డిసిషన్ అనేది చాలా కష్టం. ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు చాలా మందికి. చాలా మంది ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కూడా మన దాంట్లో ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ రెగ్యులర్ గా ట్రైనింగ్ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మనస్సుని, మనిషి యొక్క సైకాలజీని అసెస్ చేయడం అనేది చాలా కష్టం సార్, చాలా కష్టం. 400 ఇప్పుడు జనాభా పెరిగింది, ఆల్మోస్ట్ 500 కోట్లు దాటిపోయింది ప్రపంచ జనాభా. 500 కోట్ల మందికి, పురుషులు కానీ, స్త్రీలు కానీ, పిల్లలు కానీ, వృద్ధులు కానీ, 500 కోట్ల మంది ఆలోచనలు 500 కోట్లకి. ఎవడి ఆలోచన వాడిది. వాడు ఎప్పుడు మంచిగా ఉంటాడో తెలియదు, ఎప్పుడు రాక్షసంగా ప్రవర్తిస్తాడో తెలియదు. చాలా కష్టం అసెస్మెంట్ అనుకుని. ఇప్పుడు చాలా ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నారు, మేము మనిషిని మార్చేస్తాం, సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రోగ్రాము, నేనంతా కూడా సైకాలజీ చూస్తున్నాను. ఈ మధ్యన చాలా మంది ఆడవాళ్ళు, మగవాళ్ళు తెగ వచ్చేస్తుంది, లేదా ఇచ్చిరేస్తున్నారు. ముందు తన మారమనండి, తర్వాత లెక్చర్లు ఇవ్వచ్చు. మనిషి మైండ్ అసెస్ చేయడం అనేది ఎవరికి తనే సరిగ్గా ఉండట్లేదండి. ఇంకా 10 మంది ఏం మారుతాడు? తన ఆలోచన సక్రమంగా లేదు. ఈ రోజు అంత ఉపన్యాసం ఇస్తున్నారు, రేపు పొద్దున మొగుడితో గొడవ వస్తుంది, అప్పుడు దానికి ఆమె బిహేవియర్ ఎలా ఉంటుంది? ఒక ఉపన్యాసం ఇస్తున్నాడు వ్యక్తి, రేపు పొద్దున పెళ్ళంతో గొడవ వస్తుంది, వాడు మనస్తత్వం ఎలా ఉంటుంది? వాడు కంట్రోల్ చేసుకోగలడా? ఉపన్యాసం అనేది పరిమితి. ఇదంతా కూడా శుభ్రంగా మంచి బట్టలు వేసుకొని, ఇటుపక్క మంచి చీర, పట్టు చీర కట్టుకుని ఉపన్యాసాలు ఇవ్వడం వరకే వీళ్ళు. రేపు నిజంగా వాడి భర్తతో రిలేషన్, వాడి పిల్లలతో రిలేషన్, వాడు ఒకసారి ఆలోచిస్తే తెలుస్తుంది వాడు నిజంగా ఉపన్యాసం ఇవ్వగల స్తోమత ఉందా లేదా. నేనేంటంటే ఇదంతా కూడా ఒక భ్రమ చెప్తాను. ఇదంతా కూడా ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఏంటంటే, అందుకోసం ఏంటంటే ఈ ప్రపంచం నుంచి నువ్వు ఎంత జ్ఞానం సంపాదించో అంత జ్ఞానం సంపాదించు, బట్ అల్టిమేట్ డెసిషన్ అనేది మాత్రం నీ చేతుల్లో. నేను మొదటి నుంచి సోక్రటిస్ యొక్క చరిత్ర చెబుతూనే ఉంటున్నా, సోక్రటిస్ యొక్క కథ చెబుతూనే ఉంటాను. జీసస్ క్రైస్ట్ కన్నా ముందున్న వ్యక్తి సోక్రటిస్. మన వ్యక్తి కాకపోవచ్చు, కానీ సోక్రటిస్ ఎ గ్రేట్ ఫిలాసఫర్. ఎప్పుడు పెళ్ళంతో గొడవే. సోక్రటిస్ కున్న ఒకే ఒక్క పెద్ద ప్రాబ్లం ఏంటంటే తన భార్య మహాగయ్యాడు, ఏ మాట విందు. ఈయన వచ్చేసి పెద్ద ఫిలాసఫర్. ప్రతి వాళ్ళు సోక్రటిస్ ని పొగుడుతూనే ఉంటారు. అమ్మ ఎంత ఫిలాసఫీ, ఎంత పెద్ద ఫిలాసఫర్, ఎంత జ్ఞాన సంపన్నుడు అని సోక్రటిస్ ని అంటుంటారు. కానీ ఆయనకున్న ప్రాబ్లం వల్ల కూడా నా చరిత్ర మీకు చెప్పాను. 2 పిల్లలు వస్తారు. సోక్రటిస్ ఇంతమంది గుర్తిస్తున్నారు, ఇంత జ్ఞానవంతుడు అంటున్నారు, ఇంత పెద్ద ఫిలాసఫర్ అంటున్నారు, ఏంట్రా ఇందులో గొప్పతనం అని చెప్పేసి 2 కుర్రవాళ్ళు ఆలోచించుకొని అప్పుడే పుట్టిన పక్షి పిల్లని మీకు చెప్పాను. అప్పుడే పుట్టిన పక్షి పిల్లని, అప్పుడే పుట్టిన పిచ్చిక పిల్లని, గుడ్డు నుంచి అప్పుడే బయటకు వచ్చిన పిల్లని, పిచ్చిక పిల్లని తన చేతుల్లో పెట్టుకొని సోక్రటిస్ దగ్గరికి వెళ్ళి సోక్రటిస్ ని అడుగుతాం మనం. సోక్రటిస్ మా గుప్పిట్లో దేర్ ఈజ్ ఎ స్మాల్ బర్డ్ ఇన్ అవర్ హ్యాండ్స్. మా గుప్పిట్లో ఇప్పుడే పుట్టిన పక్షి పిల్ల ఉంది. నువ్వు తెలివైన వాడివైతే, నువ్వే జ్ఞానవంతుడైతే, నువ్వే పెద్ద ఫిలాసఫర్ అయితే ఈ పక్షి పిల్ల బతికి ఉందా చచ్చిపోయి ఉందా చెప్పు అని అడుగుతాం అనుకుంటా. సోక్రటిస్ ఒక బతికి ఉంది అంటే మాత్రం నొక్కేస్తాం, పిడికిలి గట్టి నొక్కేస్తే లోపల ఉన్న అప్పుడే పుట్టిన ఆ పిల్ల, పిచ్చికి పిల్ల చచ్చిపోదు. సోక్రటిస్ కానీ చచ్చిపోయింది అంటే మాత్రం స్లోగా లూజ్గా వదిలేద్దాం, పక్షి పిల్ల బతికే ఉంటుంది. ఈ రకంగా ఎలాగైనా సోక్రటిస్ ఫూల్ చేద్దామని వచ్చి ఆ 2 కూడా ఫ్రెండ్స్
ఈ పక్షి పిల్లని చేతిలో గుప్పిట్లో పెట్టుకొని సాక్రటీస్ అడుగుతారు, సాక్రటీస్ there is a small bird in our hands, you tell us whether it is alive or dead. ఈ గుప్పిట్లో ఉన్న పక్షి పిల్ల బతికుందా చచ్చిపోయి ఉందో చెప్పు అని అడుగుదామని చెప్పి అదే ప్రశ్న అడుగుతాడు. సాక్రటీస్ నవ్వి ఏమంటాడో తెలుసా అండి, ది ఆన్సర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, దాని సమాధానం మీ చేతుల్లో ఉంది. జ్ఞానవంతులు ఆలోచించే తీరు, దానికి సమాధానం ఎక్కడుంది చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి ఎక్కడుంది దాని సమాధానం. కుసుమ కుమార్ గారు ఓపెన్ చేయండి, ఎక్కడుంది? చేతిలోనే ఉన్నది, మీ చేతుల్లోనే ఉంది, వాళ్ళ చేతుల్లోనే ఉంటుందండి. వాళ్ళ చేతిలోనే ఉంటుంది గురువు గారు. మిగతా వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు, ఆలోచిస్తారు. నా గుప్పెట్లోనే ఉంటుంది. వాళ్ళ చేతుల్లోనే ఉందండి గురువు గారు. వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది గురువు గారు. గుప్పెట్లోనే ఉంది గురు స్వామి. కార్యకారణ ఎవరి చేతుల్లో ఉన్నాయో ఎవరి చేతుల్లో వారి చేతుల్లో ఉన్నాయి. ఈ విషయాన్ని మనం పక్కన పెట్టేసి నిందించడం సంతోషం. ఈ విషయాన్ని మనం పక్కన పెట్టేసి ప్రపంచాన్నంతా నిందిస్తాం, దేవుని కూడా నిందిస్తాం. మంచి జరుగుతున్నంతసేపు దేవుడు గొప్పవాడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు చెడ్డవాడు. మంచి జరుగుతున్నంతసేపు గురువు గొప్పవాడు, చెడు వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు గురువు చెడ్డవాడు. ఏంటంటే ఇదంతా కూడా మనలో జరిగే కెమిస్ట్రీ. ఆల్ దిస్ కెమిస్ట్రీ ఈజ్ గోయింగ్ ఆన్ విత్ ఇన్ అవర్ బ్రెయిన్. మన మైండ్ లోనే ఈ కెమిస్ట్రీ అంతా కూడా జరుగుతున్నది. ఈ రసాయనిక ప్రక్రియ అంతా కూడా మన బుర్రలోనే జరుగుతుంది. కష్టాలు వస్తాయి, ఎందుకు రావండి? మనిషి అన్న తర్వాత సుఖాలు వస్తాయి. ఎగ్జాంపుల్ చెప్పాలండి, ఇన్ని 1,00,000 ఎగ్జాంపుల్ చెప్పచ్చు. వాడు కోటీశ్వరుడు కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, ఎవరికి కష్టాలు లేవు చెప్పండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కావచ్చు, ఎవరికి కష్టాలు లేవు చెప్పండి. కోట్లు అడ్డంగా సంపాదించారు, లాస్ట్ కొడుకులు వచ్చేసి యాక్సిడెంట్ లో పోయారు. ఉన్న ఒకే ఒక్క కొడుకు కారుతో గుద్దేసి పోయారు. మీరు విన్నారు కదా న్యూస్ లోని. ఏమైంది? సంపాదించిన ఈ కోట్లు 1000 కోట్లు ఏమైంది? ఎవరికి ఇస్తాడు? ఆయన క్యాల్కులేషన్ వేరు, అక్కడ లెక్క వేరు. ఆయనకు లెక్క ఉంది, ఆయనకు తిక్క కూడా ఉంది. సినిమాలో చెప్పిన డైలాగే నేను చెప్తాను, భగవంతుడికి ఒక లెక్క ఉంది, భగవంతుడికి ఒక తిక్క కూడా ఉంది. దానికి తిక్క రాకుండా చూసుకోవాలి మనం. ఎంతో మంది కుటుంబాలు ఇంత సంపాదించేసి అనుభవించేవాడు లేకుండా వీడి లాస్ట్ మినిట్ లో అనారోగ్యం పాలైపోయి ఏమీ చేయలేని పరిస్థితిలోని ఇన్ని 1000 కోట్లు కూడా ఇలాగ వదిలేసి వెళ్ళిపోయారు. బ్యాంకులో అలాంటి డబ్బు కొన్ని లక్షల కోట్లు మునుగుతున్నాయి. అన్క్లెయిమ్డ్ అమౌంట్. బ్యాంకుల్లో పనిచేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. బ్యాంకుల్లో పనిచేసే వాళ్ళకన్నా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న నా స్నేహితులు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇలాంటి అన్క్లెయిమ్డ్, ఎవడు కూడా క్లెయిమ్ చేయకుండా, సంతతి లేకుండా కోట్ల కొద్ది సంపాదించి ఎవరికి ఇవ్వాలి తెలియక, ఎవరికి ఇవ్వక, వారసులు లేకుండా ఇలాగ ఒక రకమైన క్షోభతో చచ్చిపోయిన వాళ్ళ డబ్బు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆ లెక్క మెయింటైన్ చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన దేశమే కాదు, ప్రతి దేశం ఈ లెక్క మెయింటైన్ చేస్తుంది. దాన్ని ఒక 5 ఏళ్ల పాటు చూస్తుంది. ఎవడు క్లెయిమ్ చేయకపోతే ఇట్ విల్ గో టు ద పబ్లిక్ అమౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అలాగా ప్రతి సంవత్సరం కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆర్బిఐ నుంచేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి బదిలీ అవుతున్న డబ్బులు సాక్షాత్ 1,75,000 కోట్లు.
సి అది ఏదో భగవంతుడు నేను చెప్తున్నదేనండి, అంత ఇక్కడే ఉంది స్వామి, మన చుట్టూనే ఉన్నాడు భగవంతుడు, ఎక్కడ లేడు, అసలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రకృతిలో జరుగుతున్న విషయాల మీద నీకు పూర్తి అవగాహన ఉండాలి, దాని మీద నీకు ఒక రీసెర్చ్ ఉండాలి. మిగతావన్నీ కూడా వ్యవహారాలు, మిగతా అంతా కూడా శుష్క జ్ఞానం. మీరు గుణాలు చెప్పండి, సత్వ రజో తమో గుణాలు చెప్పండి, అండ్ అరిషట్ వర్గాలు చెప్పండి, కామ క్రోధ లోభ మోహ ఆశ్చర్యాలు, ఈషణాలు 3 చెప్పండి, ఈషణ త్రయాలు, భార్యేషణ పుత్రేషణ, ఎన్నైనా మాట్లాడుకోవచ్చు మనం. వీటికి అన్నిటికీ అతీతమైన వాడు ఒకడు ఉన్నాడు, గుణాతీతుడు, ఈషణ త్రయాతీతుడు, అరిషడ్ వర్గాతీతుడు. ఎవడైతే ఉన్నాడో, ఏదైతే ఒక చైతన్యం అనేది ప్రపంచాన్ని నడిపిస్తున్నాడో, ఒక పద్ధతి ప్రకారంగా నడిపిస్తున్నాడో, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మిగతాదంతా కూడా శుష్క వేదాంతము. ఎందుకు పనికిరాని వేదాంతము. మంచి బాగా నీట్ గా తయారైపు ఉపన్యాసాలు ఇవ్వడానికి మాత్రమే ఈ జ్ఞానం పనికొస్తుంది. తాను ఆచరించాడు, 10 మందికి చెప్తాడు, గొడవే లేదు. ఆధ్యాత్మికం అనేది చాలా సింపుల్ అండి, దాన్ని క్లిష్టంగా చెయ్యొద్దు. కష్టాలు అందరికీ వస్తాయి. ఇంట్లో భార్య ఆరోగ్యం బాగుండదు, భర్త యొక్క ఆరోగ్యం బాగుండదు, ఎప్పుడు ఏ నిమిషంలో ఏం జరుగుతుందో తెలియదు. నాకు కొన్ని మెసేజ్లు కూడా పెడుతున్నారు, వ్యక్తుల పేర్లు నేను చెప్పను, కానీ ఒక్క విషయం చెప్తున్నాను, జరగవలసింది ఆగదు. బీ రెడీ ఫర్ ఇట్. ప్రతి వాళ్ళకి ఉంటుంది కొన్ని ఆపాలని చెప్పి, ప్రతి వ్యక్తికి కూడా కొన్ని ఆపాలి. దాని గురించి నేను ఎక్కువగా చెప్పను, కొన్ని ఆపాలని కోరుకుంటుంది. ఆపినందువల్ల ఏంటి నీకు లాభం? ఒకడు చాలా బాధపడుతున్నాడు రోగంతో, చాలా కష్టం అనుభవిస్తున్నాడు. నిజంగా చెప్తా, అలాంటి వ్యక్తి ఒక ఆవిడ మన గ్రూప్ లో నుండి ఆవిడ చేతులెత్తి నమస్కారం పెడుతున్నాడు. ఆ కష్టాన్ని చూడలేక, భగవంతుడా తీసుకుపో, ఓ బాబా తీసుకుపో, నేను ఆ దుఃఖాన్ని భరిస్తాను, ఆ బాధను నేను చూడలేకపోతున్నాను, దయచేసి తీసుకుపో. వింటాడు, గురువు అనేవాడు వింటాడు. తీసుకుపోయాడు. ఉంచుకొని ఏం లాభం అండి? ఒకానొక ఇదే వైరాగ్యం అంటే, ఒకానొక స్టేజ్ లోని వైరాగ్యం అనేది కలగాలి. ఏదో ఎవడో పోతే శ్మశానానికి వెళ్తాము, 1 గంటన్నర సేపు వైరాగ్యం ఉంటుంది. అబ్బాయి ఏం జీవితం ఏంటండి, ఏం చేస్తారండి ఇంత సంపాదించి, ఆ గంటన్నర సేపు వైరాగ్యం గురించి మాట్లాడతాం. శ్మశాన వైరాగ్యం డెలివరీ అయినప్పుడు ప్రతి స్త్రీ కనిపిస్తుంది, అబ్బో చచ్చిరాజా పురుడు పోసుకోకూడదు, అమ్మో బాబో ఇక నాకు అసలు ఏమవుతారు, ప్రసూతి వైరాగ్యం అంటారు. మళ్ళీ 1 సంవత్సరం పోయిన తర్వాత ఇంకో పిల్లోడు కావాలని చెప్పి కోరికలు. ఇవన్నీ కూడా టెంపరీ వైరాగ్యాలు. పర్మనెంట్ వైరాగ్యం ఉంది. ఏదైతే ఇంకా తన చెయ్యి దాటిపోయిందో, ఏదైతే ఇంకా తన చేతులు లేదో, ఇంకా భగవంతుడికి ఆత్మించడం. అదే నవవిధ భక్తి మార్గాల్లో లాస్ట్ అదే. ఏంటది? 9వ నవవిధ భక్తి మార్గంలో 9వది ఏంటి? వైరాగ్యం, సమర్పణ. నవవిధ భక్తి మార్గంలో 9వదండి ఆత్మ నివేదన. అర్థం చెప్పాలి ఏంటి? ఆత్మ నివేదన. మిగతా భక్తి మార్గాలు చాలా ఉంటాయి, అన్ని మాట్లాడుతాం బ్రహ్మాండంగా. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం.
దేనికైనా రెడీ. నాకు అర్థం అయిపోయింది, సత్యం అంటే ఏంటో నాకు అర్థమైంది, భగవంతుడు ఎవడో నాకు అర్థమైంది, నేనేంటో నాకు అర్థమైంది. అదే ఆత్మానుభూతి. దాని గురించి 10 రకాలుగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. చాలా సింపుల్ అండి. పెద్దవాడు ఎప్పుడో చెప్పేశారు, కానీ మనం దాన్ని వక్రీకరిస్తున్నాం అంతే. ఒకే విషయాన్ని 100 రకాలుగా చూపెడుతున్నాం. అది మానుకుంటే ఆత్మానుభూతి మన సొంతం. ఇప్పటి వరకు ఎనీ డౌట్స్? లేకపోతే ఎవరికి డౌట్ లేదంటే మనం విష్ణు సహస్రనామ స్తోత్రం 12వ శ్లోకం ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం. మనం జాగ్రత్తగా గమనించండి. ఇంతకుముందు మనం భగవద్గీత గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా ఒక్కొక్క స్టెప్ పైకి వెళుతూనే ఉన్నాం. అధ్యయన విషయ యోగం నుంచి, సాంఖ్య యోగం నుంచి, కర్మయోగం నుంచి, కర్మ సన్యాస యోగం, తర్వాత జ్ఞాన యోగం, విజ్ఞాన యోగం, ఇవన్నీ కూడా ధ్యాన యోగం, విభూతి యోగం. ఒక్కొక్క స్టెప్ పైకెడుతున్నాం. భక్తి అంత గొప్పదైనప్పుడు భగవద్గీతలో 12 అధ్యాయాలు ఎందుకు పెడతాడండి? సింపుల్ లాజిక్ ఆలోచించుకోండి. భక్తిని ముందు పెట్టచ్చు కదా. మరి భగవద్గీతలో 12 అధ్యాయం ఎందుకు పెడతాడు శ్రీకృష్ణుడు? వ్యాసుల వారు ఎందుకు పెడతారు 12 అధ్యాయాలు? ధ్యానం అంత గొప్పదైనప్పుడు మొదటి అధ్యాయంలో పెట్టకుండా 6వ అధ్యాయం ఎందుకు పెడతాడు భగవద్గీతలో వ్యాస మహర్షి శ్రీకృష్ణుడు? అది పొందాలి అంటే ముందు అధ్యాయాలు నువ్వు పూర్తిగా కంప్లీట్ చేసుకో. నువ్వు ఆ ధ్యాన మార్గానికి వెళ్ళాలంటే ముందు 5 అధ్యాయాలు ఉన్నాయి నీకు. విషాదము, సాంఖ్య, కర్మ సన్యాస, జ్ఞాన, విజ్ఞాన యోగాలు ఉన్న తర్వాత ధ్యానం అనేది ఏంటి అర్థం అవుతుంది. నువ్వు మొదట్లోనే ధ్యానం మొదలెట్టేస్తానంటే కుదరదు. తప్ప కొన్ని విషయాలు అర్హత సాధిస్తే కానీ పై మెట్టుకు వెళ్ళలేము. నాకు అర్థం కావట్లేదు సార్. ఏం సార్, జ్ఞానం వెళ్ళాలన్నా భక్తికి వెళ్ళాలన్నా ముందు మొదటి మెట్లు 5 మెట్లు ఎక్కిన తప్పక మెట్టుకు వెళ్ళలేము, భక్తి అనే మెట్టుకు వెళ్ళలేమని. సో నేను అనేది ఏంటంటే ఒక్కొక్కరిని అడుగుతాను. అలాగే భక్తి మార్గాన్ని 12 అధ్యాయాలు ఎందుకు పెట్టాడు శ్రీకృష్ణుడు, వ్యాసుల వారు? ముందే పెట్టవచ్చు కదా. అన్ని సులభం. అన్నిటికంటే సులువైనది ఏంటంటే భక్తే. అది దొంగ భక్తి కావచ్చు, భయంతో కావచ్చు, నమ్మకంతో కావచ్చు, ఏదైనా భక్తి. కృష్ణ ఇప్పుడు అన్ని కూడా భయంతోనే నడుస్తున్నది రండి భక్తి. అందరికీ తెలిసిన విషయం ఇది, మొహమాట లేకుండా చెప్తున్నా. తిరుపతి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, కాణిపాకం వెళ్ళినా, అన్నవరం వెళ్ళినా, ద్వారకాతిని వెళ్ళినా సరే 90% భయంతోనే వెళుతుంది. అందుకోసం తీసుకెళ్లి 12 అధ్యాయాలు పెట్టాడు. కలియుగం అంటే ఇలాగే ఉంటుంది. అందుకోసం మనం ఏంటంటే మన ట్రూ జ్ఞాన గ్రూపులు మన ఆత్మజ్ఞానం గురించి మాట్లాడుతున్నప్పుడు వీటి గురించి పూర్తిగా అర్థం చేసుకొని మనం భగవద్గీతను మనం కూడా మార్చచ్చు. అధ్యాయులు ఇట్టించట్టు అట్టించట్టు మార్చచ్చు. భగవంతుడు ఇదే ఫాలో అవ్వమని చెప్పి ఆయన కమాండ్మెంట్ పాస్ చేయలేదు. మీకు ఆ శక్తి ఉన్నప్పుడు, మీకు కానీ విజ్ఞానము, జ్ఞానము, కర్మ కాస్త నిష్కామకరంగా మారినప్పుడు, జ్ఞానం కాస్త విజ్ఞానంగా మారినప్పుడు, అండ్ విజ్ఞానం కాస్త విభూతిగా మారినప్పుడు మీరు ఈ 18 అధ్యాయాలు ఇష్టం వచ్చినట్టు మార్చుకోండి. భగవంతుడు ఆ ఫ్రీడమ్ మనకి ఇచ్చేసాడు. కానీ ఆ స్టేజ్ వచ్చేంత వరకు కూడా ఈ క్రమాన్ని పాటించి తీరాలి. దైవాసుర సంపత్ విభాగ యోగము, రాజగుహ్య రాజవిద్య యోగము, మోక్ష యోగము, మోక్ష సన్యాస యోగము. మనం అక్కడ దాకా వెళ్తున్నాం. మోక్షం 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 మాట్లాడుతున్నాం. మోక్షం అంటే ఎవరికి తెలియదు, కానీ అందరూ ప్రతి వారు వారి పదం ఏంటంటే మోక్షము.
మోక్షం అంటే ఏంటి అసలు? మోహ క్షయమే మోక్షం. అంటే వైరాగ్యానికి తురీయం, దేని మీద ఇక మోహం లేదు, దాన్ని మోక్షము అంటాం. దాని కష్టం, మనకి ఇష్టపడింది. మోక్షం అంటే ఏదో వస్తాడు, విమానం ఒకటి దిగుతుంది, ఇలా రెక్కలేసుకొని విమానం దిగుతుంది, దానికి ఒక ఇంద్రుడు బయటకు వస్తాడు, లేకపోతే విష్ణుమూర్తి బయటకు వస్తాడు, మన చెయ్యి ఇస్తాడు, లోపల మన కూర్చోబెడతాడు, మన పెళ్ళాన్ని వదిలేస్తాడు ఇక్కడే, మనం మాత్రం లోపల తీసుకెళ్తాడు. నువ్వు ఒక్కడే ఎలిజిబుల్, కన్ఫర్మ్ రిజర్వేషన్, అండ్ షీ ఈజ్ నాట్ ఎలిజిబుల్. లేకపోతే పెళ్ళాన్ని పట్టుకుపోతాడు, మొగుడు తండ్రి అన్నో యువర్ బెర్త్ ఈజ్ నాట్ కన్ఫర్మ్, యూఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఈయన వదిలేసి అతను పట్టుకుంటాం. అంటే ఏంటంటే మోక్షం అంటే మోహం, ఎటువంటి మోహం గాని, దేనికి లొంగడం గాని, దేనికి అట్రాక్ట్ అవ్వకపోవడం కానీ దాన్ని మోక్షము అంటారు. మోహ క్షయము మోక్షము. భగవద్గీతలో ఎక్కడ దాకా వెళ్ళిపోయారంటే 17వ అధ్యాయం మోక్ష యోగము, 18వ అధ్యాయం మోక్ష సన్యాసి యోగము. ఇక దాన్ని కూడా వదిలేయాలంట. అయ్యో బాబు, మోక్ష సన్యాస యోగం, మోక్షాన్ని కూడా సన్యాసం చేయాలంట, వదిలేయాలి. ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అంటే ఆధ్యాత్మికకి పరాకాష్ఠ, అంతకు మించిన ఆధ్యాత్మికం అనేది ఇంకోటి లేదు. మోహాన్ని కూడా వదిలేయాలి, మోహాన్ని కూడా పట్టించుకోకూడదు, మోక్షాన్ని అసలు మోక్షం అనే ఆలోచన మనకి రాకూడదు. అదే మోక్ష సన్యాసం. మోక్షం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని నేను విడిచిపెట్టాలి అన్న ఆలోచన కూడా రాకూడదు అన్నదే మోక్ష సన్యాసి యోగం అండి. అక్కడ దాకా తీసుకుపోయాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఒక పద్ధతి ఉంది, దానికి లెక్క ఉంది. ఈ రకంగా వెళితేనే మనకు అర్థం అవుతాయి విషయాలు. ఆ స్టేజ్ వెళ్ళితే నువ్వు ఎలాగైనా మార్చుకో. జ్ఞానాన్ని ముందు తీసుకురా, భక్తి తర్వాత తీసుకురా, భక్తిని ముందు తీసుకురా, జ్ఞానాన్ని తర్వాత తీసుకురా, కర్మను ముందు తీసుకురా, జ్ఞానాన్ని తర్వాత తీసుకురా, జ్ఞానాన్ని ముందు తీసుకురా, తర్వాత కర్మను తీసుకురా, అని నీ చేతుల్లో ఉన్నాయి. కానీ వాటి మీద నీకు పూర్తి అవగాహన ఉన్న తర్వాతే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వాడుకోవచ్చు. కవులు వాడుకుంటారు పదాన్ని, ఇక్కడ పదం, ఇక్కడ చమత్కారం, అక్కడ చమత్కారం, అక్కడ చమత్కారం, ఇక్కడ చమత్కారం. కవులు ఆ పదాన్ని తనకి ఎంత అనుకూలంగా, ఎంత అందంగా కావాలంటే అంత అందంగా మార్చుకుంటారు కవులు. ఎందుకంటే వాడుతున్నారంటే వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళారు కాబట్టే. ప్రతి పదం, ప్రతి అక్షరం మీద వాళ్ళకి పట్టు ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన వాడుకోవచ్చు పదాన్ని, ఏం పర్వాలేదు, దాంట్లో తప్పు లేదు, దోషం లేదు, పాపం. ఎందుకంటే అన్ని పదాల గురించి వాళ్ళకి తెలుసు, దాంట్లో తప్పులకు ఇంకో లోపల ఎక్కడ ఆలోచనలో తప్పు లేదు. వాడికి కావాలని చెప్పి కొన్ని పదాలు, వాడికి ఇలాంటి పాటలు మనం ఎన్నో వింటున్నాం. మహా కవులు రాసిన శ్రీశ్రీ గారు కావచ్చు, వేటూరి సుందరమూర్తి గారు కావచ్చు, మన ఈ శాస్త్రి గారు కావచ్చు, సినిమా శాస్త్రి గారు కావచ్చు, ఎంత పూర్వంలో కాలంలో ఉన్న సముద్రాల సీనియర్, సముద్రాల జూనియర్, వీళ్ళందరూ కూడా రాశారు కవిత్వాన్ని. ఇలా తిప్పారు, ఇట్నించటు అట్టించిటు, ఇట్నించటు అట్టించి. మాయాబజార్ సినిమా అనేది సృష్టి, మీకు తెలుసు కదా. మాయాబజార్ అనేది భారతంలో ఎక్కడ ఉండదు. శశిరేఖ పరిణయం అన్నది మీకు భారతంలో ఎక్కడా కూడా కనబడదు. అభిమన్యుడికి శశిరేఖకి పెళ్లి జరగడం అనేది మీకు భారతంలో ఎక్కడా కనబడదు. అభిమన్యుడి భార్య ఉత్తర, వాళ్ళు పుట్టినవాడు పరీక్షిత్ మహారాజు. అంతవరకు మీకు భారతంలో కనబడుతుంది తప్ప అభిమన్యుడు శశిరేఖ పెళ్లి అనేది మీకు భారతంలో ఏ మూల తెలియజేసినా కనబడదు. ఆ విషయం పింగళి నాగేంద్రరావు గారికి తెలుసు, ఆ కథా రచయిత. దాన్ని ప్రొడ్యూస్ చేసిన కేవీ మన నాగిరెడ్డి గారికి, చక్రపాణి గారికి కూడా ఈ విషయం తెలుసు. దానికి డైరెక్ట్ చేసిన కేవీ రెడ్డి గారికి ఈ విషయం తెలుసు. పాటలు రాసిన సముద్రాల సీనియర్ గారికి ఈ విషయం తెలుసు. అందుకోసమే కొత్తగా సృష్టించాం కాబట్టి దాని పేరు మాయాబజార్.
చూడండి, అక్కడ కూడా వాళ్ళ యొక్క ఔన్నత్యం చూడండి. ఏదో మామూలుగా నీట్ గా శశిరేఖ ఇప్పుడు దొంగ అబద్ధాలు ఆడుతున్నట్టు, డైరెక్టర్ వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నట్టు వాడు కూడా అబద్ధం ఆడొచ్చు. శశిరేఖ పరిణయం అని చెప్పి ఏదో స్టోరీ ఉన్నది చెప్పదు, కానీ వాళ్ళు ఏం పెట్టారు, మాయా బజార్ అంటే మేము సృష్టించిన ఈ సినిమా అనేది మాయా. ఆ సినిమా కూడా మాయ కిందే తీసాడు. ఘటోత్కచుడు మాయలాడడం, శ్రీకృష్ణుడు మాయలాడడం, అంతా మాయే. అదిగో మాయా బజార్ అని పెట్టారు. వాళ్ళు కూడా ఎక్కడ అబద్ధం ఆడకుండా వాడు ఎట్టి పరిస్థితుల్లో మనసుని మోసం, అటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు అండి. నాకంటే చెప్పడానికి మహానుభావులు. కమలా గారు, కామేశ్వరరావు గారు, కెవి రెడ్డి గారు, వీళ్ళు మహానుభావులు. దానంతా రాఘవయ్య గారు. గ్రహించాలి, దాంట్లో సత్యాన్ని గ్రహించాలి. ఎటువంటి మహానుభావులు వాళ్ళు, ఎంత ఆలోచించారు. మాయాబజార్ పెట్టారు, సినిమా పెద్ద హిట్, సూపర్. ఈ రోజుకి ఎన్నిసార్లు చూసినా సరే తనివి తెరదు. చూడండి, ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తున్నా, డ్యూటీ గురించి, మన కర్తవ్యం గురించి. ఆ సినిమాకి ఫోటోగ్రఫీ ఎవరో చెప్పగలరా? మన గ్రూప్ లో ఎవడైనా సరే, మాయాబజార్కి ఫోటోగ్రఫీ ఎవరండి? మార్కస్ బార్క్లే అండి. మార్కస్ బార్క్లే, ఫారినర్. ఈ మాయాబజారి, ఈ శ్రీకృష్ణుడు, ఈ శశిరేఖ, ఈ అర్జునుడు, ఈ అభిమన్యుడు, ఈ ఘటోత్కచుడు అని వెళ్ళలేదు. మార్కస్ బార్క్లే ఫారినర్ డైరెక్షన్ లో ఈ ఫోటోగ్రఫీ జరిగింది. ఎంత అందంగా చూసి ఆ సినిమా డైరెక్టర్ ఏది కావాలో దాన్ని పూర్తిగా ఇచ్చేసేది. అది నిజంగా చెప్పాలంటే ఈ స్టోరీ వాళ్ళకి తెలియదు. గురుజీ, ఇప్పుడంటే గ్రాఫిక్స్ పుట్టుకొచ్చే, అప్పుడు గ్రాఫిక్స్ లేనప్పుడు రోజుల్లో గ్రాఫిక్స్ అనేది పరిచయం చేశాడు ఆయన. అదే నేను చెప్తున్నాను. చూసిన చందమామ కూడా ఒరిజినల్ చందమామ కాదు, ఒక వెండి పళ్ళెం, లాగిరి లాగిరి లాగిరిలో. అది కర్తవ్యం. ఆ సినిమా లాగిరి లాగిరి లాగిరిలో మీరు అందరూ చూసా ఉంటారు సినిమాలో. అది మధ్యాహ్నం 12 గంటకి కంపు కొట్టే, మెడ్రాస్ పక్కన కంపు కొట్టే సరస్సులో పిక్చరైజ్ చేశారు. అంత కంపే. ఎన్టీ రామారావు గారు, ఆయన తర్వాత ఫాలోడ్ బై గుమ్మడి, ఈ సంధ్య ఎవరు ఆవిడ, ఫాలోడ్ బై నాగేశ్వరరావు, మా సావిత్రి, 3 గంటలు కంపు కొట్టే సరస్సులో మధ్యాహ్నం 2ంటికి అది షూట్ చేశారు. కానీ మన సినిమా చూస్తున్నప్పుడు ఏదో పండు వెన్నెల, కార్తీక పౌర్ణమి నాడు చల్లని గాలిలో తీసినట్టు మనకు కనబడుతుంది. సినిమా తీసి ఆల్మోస్ట్ 40 ఏళ్ళు అయింది, ఇంకా ఎక్కువ అయింది. ఏంటండి ఆ డ్యూటీ ఏంటి, కర్తవ్యం ఏంటి? తీసినవాడా, ఫోటో తీసినవాడా ఫారినర్, మార్కస్ బార్క్లే. సో ఎంత ఉంటుందండి జీవితంలో. అందుకు కర్తవ్యం, భగవద్గీత పూర్తిగా అర్థం చేసుకోవాలంటే జన్మ చాలదు, కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే 2 నెలలు అర్థం అయిపోతుంది. దాని మీద దృష్టి పెట్టాలి తప్ప అది మనిషిని ఎక్కడ తీసుకెళ్తే, భగవద్గీతను మాత్రం పూర్తిగా అర్థం చేసుకుంటే మాత్రము, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే మాత్రము మిమ్మల్ని అత్యుత్తమమైన స్టేజ్కి తీసుకెళ్తుంది. ఇటు సంసార పరంగా, ఇటు ఆధ్యాత్మిక పరంగా, ఇటు పక్క జ్ఞాన పరంగా, ఇటు పక్క కర్మ పరంగా, అన్నిటినీ కూడా హైయెస్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. అంత గొప్పది. కొంతమంది ఏదో నేను డ్యూటీనే నమ్ముకున్నాను అని అనుకున్న వాళ్ళకి పెద్ద గుణపాఠం. అన్ని చోట్ల పని చెయ్యదు. ఎగిరిపోయిన అంబానీ వాళ్ళ నాన్న కూడా తిరిగిపోయిన అంబానీ కూడా ఎగిరిపోయింది. భగవద్గీత అనేది చాలా మంది ఏంటంటే కర్మ సిద్ధాంతము, జ్ఞాన సిద్ధాంతము, విజ్ఞాన సిద్ధాంతము, విభూతి, మోక్షము, మోక్ష సన్యాసాన్ని నేర్చుకున్నది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పాయింట్స్ ని. దాని మీద పూర్తి అవగాహన లేకుండా మన ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసేస్తాం. ఐ లవ్ మై డ్యూటీ.
ఒక చెయ్యి ఎవడొద్దు అన్నాడే, చెయ్యి. బట్ నీ జీవితానికంటే ఒక అర్థం ఉండాలి. ఇంతలా మాట్లాడుతున్నావు, బట్ నీ జీవితానికంటే ఒక అర్థం ఉండాలి. పుట్టేవు పోతావు, ఈ మధ్యలో ఏం జరిగింది? ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. సంపాదించు కాదని ఎవడు అంటలేదు. తర్వాత ఏంటి నెక్స్ట్? వాట్ ఇస్ నెక్స్ట్? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. 12వ శ్లోకం విష్ణు సహస్రనామ స్తోత్రం. అమ్మా శ్రీదేవి గారు ఉన్నారా? గారు ఉన్నారా? సత్య కళ్యాణి గారు కూడా ఉన్నారా? కావ్యంగా ఇద్దరు కలిపి చదవండి. వెంటనే 12వ శ్లోకం. ఇద్దరు చదవటానికి అవదన్నారు కదండి మొన్న. వెరీ గుడ్. ముందు గట్టిగా మీకు చదవండి. 2 సార్లు చదవాలి. 2 సార్లు సావ్యంగా. వసుర్వసుమన సత్య సమాత్మ సంమిత సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతి. వసుర్వసుమన సత్య సమాత్మ సంమిత సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతి. మొదటి పదం మరొకసారి చదవండి అమ్మా. వసుర్వ వసుర్వ సుమన సత్య సమాత్మ సంమిత సమః అమోఘ పుండరీకాక్ష వృషాకర్మ వృషాకృతి. మొదటి 2 పదాలు. ఎవరు బెల్ కొట్టారు మీ ఇంట్లో? అవునండి. అంటే ఇది డివైడ్ అంటే సంధి వచ్చింది, విడగొట్టాలంటారా? ఫస్ట్ 2 పదాలు చదవండి. ఫస్ట్ 2 పదాలు వసుమన అని చదవాలి. వెరీ గుడ్. వసుమన. తర్వాత సత్య సమాత్మ సంమిత సమః. మిగతావన్నీ బాగానే ఉంది. వసుమన. వసుమన రుగాగమ సంధి అంటారు. రా లేదు అక్కడ, రా లేదు కానీ రా వస్తుంది. పేరు రుగాగమ సంధి అంటారు. తలుపు తీయండి ముందు. అత్తయ్య వెళ్ళర్లేండి. ఓకే. వసుమన రా లేదు కానీ వస్తుంది అక్కడ. ఒక రుగాగమ సంధి అంటారు. వసుమన సత్య. సా కింద మళ్ళీ ఇంకో సా ఉంటుంది ఇక్కడ, అది కూడా సంధి. వసుర్మ సత్య. సత్య అంటే ఒకటే సా, కానీ ఈ సంధి వల్ల మళ్ళీ ఇంకో సా అనేది ఏర్పడుతుంది. ఇది మన ఇండియన్ లిటరేచర్, సంస్కృతం కానీ తెలుగు కానీ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిట్లో కూడా ఇది ఉంది అనమాట. ఈ పదాల కలయికలో ఉన్న గొప్పదనం, ఒక రకమైన అందం కూడా. సో మరొకసారి చదవండి అమ్మా. వసుర్వసుమన సత్య సమాత్మ సంమిత సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతి. కన్ఫ్యూజ్ అవ్వట్లేదు, గబగబా చదివేయండి. గురుగారిని చదువుతా ఒకసారి. చదవండి. సుబ్రహ్మణ్యం గారు వచ్చారు, చదవండి. కుశాంకర్ గారు చదవండి. వసుమన సత్య సమాత్మ సంమిత సమ అమోఘ పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతి. బాగుంది. మీ గొంతుగా నా గొంతుగా ఒకేలాగుంది ఆల్మోస్ట్. వసుమన సత్య సమాత సంమిత సమ అమోఘ పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతి. ఎగ్జాక్ట్లీ. సో మనకు ఆ స్టైల్ అనేది శ్రీదేవి గారు బాగా పాడుతున్నారు. అండ్ సత్య కళ్యాణి గారు ఒకసారి ట్రై చేయండి. కళ్యాణి గారు శివోగురు గారు చదవండి. మామూలుగా చదివండి, మామూలుగా అర్థం అయిపోయింది కదా. మామూలుగా వసుమన సత్య సమాత్మ సంమిత సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతి.
స్వస్వరూపమన సత్య సమాత్మ సంమిత సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతి. వృషాకర్మ అమోఘ పుండరీకాక్షో వృషాకర్మ వృషాకృతి. వృషాకర్మ వృషాకృతి. షా 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 దీర్ఘం. ఓకే. చదవండి మరొక్కసారి. వసుమన సత్య సమాత్మ సంమిత సమః అమోఘ పుండరీకాక్షో వృషాకర్మ వృషాకృతి. బ్యూటిఫుల్. శ్రీదేవి గారు చదవండి ఇప్పుడు. శ్రీదేవి గారు. వసుర్వసుమన సత్య సమాత్మా సంమిత సమః అమోఘ పుండరీకాక్షో వృషాకర్మ వృషాకృతి. బ్యూటిఫుల్. ఓకే. వసుహు ఒక్కొక్కటి చెప్పుకుందాం. వసుహు సమస్త జీవుల శరీరములందు ఆర్ ఉపాధులందు వసించువాడు వసుహు. వసుహు అంటే నిత్యము ఉండేవాడు ఎవడైతే ఉన్నాడో దాన్ని వసుహు అంటారు. అందుకే భూమికి కూడా వసుధ అని పేరు. వసుంధర ఎప్పుడు కూడా అలాగ పాపం ఎంతమంది బాధ పెట్టినా ఎంతమంది ఇబ్బంది పెట్టినా సరే భరిస్తూ ఉంటుంది. అందుకే వసుంధర వసుధ అంటే సమస్త జీవుల శరీరములందు ఉపాధులందు వసించువాడు వసుహు. వెంటనే భీష్ముడు ఏం చెప్పాడు, వ్యాసుడు వారు ఏం చెప్పాడు, వెంటనే వసుమనాహ వసుమనాహ అంటే మళ్ళీ ఎటువంటి వికారములు లేనివాడు. గమ్మత్తుగా ఉంటాయి పదాలు. ఒకటి అన్నింటా వసించేవాడు వసువు. వసుమన ఎటువంటి మార్పు లేనివాడు. ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు, చాలా సంతోషం, కానీ ఎటువంటి మార్పు లేకుండా. ఇంకా మారిపోయాడు, ఇంకా గొడవే ఉందండి. పరమాత్మ ఎందుకు అవుతాడు? ఆయన ఏ నిమిషానికి ఆ నిమిషానికి మారిపోతూ ఉంటే ఆయన పరమాత్మ ఎందుకు అవుతాడు? భగవంతుని ఎందుకు అవుతాడు? మారేవాడు మనం, ఆయన మారడు. ఆయన ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు బాబు. ఆయన మనం గౌరవించినా, ఆయన తిట్టినా, ఆయన నిర్లక్ష్యం చేసినా, గాలితో తన్నేసినా ఆయన మారడు. ఏమీ అనుకోడు, ఏమీ బాధపడ్డు. పూజించు కాలుతో తన్ని, విగ్రహాన్ని కాలుతో తన్ని వసుమనాహ ఎటువంటి వికారములకు లొంగని వాడు. ఆ వికారాన్ని కూడా మనకే తప్ప ఆయనకి లేవు కాబట్టే. వసుమన సత్య నిజమైనది, శాశ్వతమైనది, నాశనము లేనిది. వసుమన సత్య ఏదైతే నిత్యమైనదో, ఏదైతే శాశ్వతమైనదో, ఏదైతే సత్యమైనదో, ఏదైతే అన్ని జీవులలోని అన్ని జడజీవ పదార్థాల్లోని చైతన్య స్వరూపంగా ఉండేదో, ఏదైతే ఎటువంటి వికారములకు ఎటువంటి మార్పులకు లొంగనిది ఏదైతే ఉందో అది పరమాత్మ. సో వసమనాహ సత్య అయిపోయింది. నెక్స్ట్ చూడండి ఎంత గమ్మత్తుగా ఉంటాయి ఆ పదాలు. సమాత్మ సంమిత సమ. అయ్యో బాబోయ్, సమాత్మ ఎటువంటి భేదభావము లేనివాడు. అంటే మనం పరమాత్మ అవ్వాలి అంటే, అహం బ్రహ్మాస్మి అని చెప్పి తెలుసుకోవాలంటే, నేను ఎవరు అని తెలుసుకోవాలంటే, నా తాలూకా స్వస్వరూపాన్ని నేను తెలుసుకోవాలి అంటే సమాత్మ
ఈ ఒక్క పదం చాలు, ఈ ఒక్క పదం చాలు ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందడానికి, ఆత్మానుభూతి పొందడానికి ఒక్క పదం చాలండి. సమాత్మ, భేద భావము లేని ఆత్మస్వరూపుడు. రమణ మహర్షి గారు చెప్పిన దాన్ని మనం వంద రకాలుగా దాన్ని విశ్లేషించుకుంటున్నాం. అహం బ్రహ్మాస్మిని 100 రకాలుగా విశ్లేషించుకుంటున్నాం. అయమాత్మ బ్రహ్మని 100 రకాలుగా విశ్లేషించుకుంటున్నాం. సర్వం కర్విదం బ్రహ్మని 100 రకాలుగా విశ్లేషించుకుంటున్నాం. శంకరాచార్యులు చెప్పింది ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి, ఉన్నది ఒకటే సత్యంద్ర బాబోయ్, మీ పండితులు తిన్నగా ఉండగా దాన్ని నానా రకాలుగా చెప్తున్నారు అని ఆ కాలంలో 8వ శతాబ్దంలోనే రాసి పారేసాడు. ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి, ఇది సమాత్మ. భేద బుద్ధి లేకుండా, భేద భావము లేకుండా ఉన్న ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అది సమాత్మ. సంమిత సమః, తర్వాత ఎంత బాగుంటుంది, సమాత్మ సంమిత సమ. సంమిత జ్ఞానులచే అనుభూతి పొందబడుతున్నవాడు. జ్ఞానవుడు జ్ఞానుల ద్వారా అనుభూతి పొందబడుతున్నవాడు. జ్ఞానులు మాత్రమే తనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని గ్రహించగలడు. ఇండైరెక్ట్ గా ఒక విషయం చెప్పేశాడు. జ్ఞానులు మాత్రమే తనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని, తనలో ఉన్న పరమాత్మ స్వరూపాన్ని అనుభూతి పొందగలడు. సంమిత అంటే ఎవడే జ్ఞాని? మన ఇక్కడ మళ్ళీ సత్య సోదరు కావాలి. జ్ఞానులు అందరు తెలిసిన పదమే, యోగి అందరు తెలిసిన పదమే, అవధూత అందరికి తెలిసిన పదమే. ఎవడ అవధూత, ఎవడ యోగి, ఎవడ జ్ఞాని? పదాలు బాగున్నాయి, ఆడుతుంటాం, కానీ ఎవడు జ్ఞాని అంటే ఎవడు, యోగ అంటే ఎవడు, అవధూత అంటే ఎవడు? అది తెలుసుకుంటే ఇంకన్నీ తెలిసిపోతాయి. జ్ఞానులచే అనుభూతి పొందబడుతున్నవాడు ఉపనిషత్తులచే వర్ణింపబడినవాడు. చూడండి, చిన్న టక్కన పెడతాను నేను, అదే రాశాను. ఈ ఒక్క రాయుదానికి, ఒక్కొక్క శ్లోకానికి ఈ విశ్లేషణ, ఈ రాయుదానికి నిజంగా చెప్తున్నానండి, బుర్ర బద్దలైపోతుంది. నిజంగా కూడా మీరు బుర్ర పెట్టి జ్ఞానం పెట్టి రాయాలి అంటే ఒక్కొక్క శ్లోకానికి మినిమం 1 వారం రోజులు పడుతుంది. ఈ శ్రమని ఇంకా భరించలేక లలితా సహస్రనామ స్తోత్ర విశ్లేషణ రాయడం మానేశాను. 50 శ్లోకాల దాకా రాశాను. ఇంకా బుర్ర ఎక్కడికో వెళ్ళిపోతుంది. విపరీతమైన తలనొప్పి, విపరీత, ఇంకా నిద్ర లేదు, పొద్దున్న ఏమి లేదు, తిండి లేదు, ఇంకొక ధ్యాస లేదు, అలాగే తయారైంది. కష్టం ఆ లెవెల్ అంటే వెళ్ళాలి. అంత గురువు గారు ఆ జ్ఞానాన్ని ఇచ్చేస్తాడు, బాగానే ఉంది. గురువు ఇచ్చేస్తాడు, గుర్తుంచేస్తాడు. ఆలోచించు, నీకు ఇస్తాను జ్ఞానం, ఈ జ్ఞానం ఇస్తున్నా అంటాడు. కానీ ఈ శరీరం తట్టుకోవాలి కదండి. దీనికంటూ ఒక ఉంటుంది, ఇంతకు మించి అది వెళ్ళలేదు. ఈ బుద్ధి కూడా కొంతసేపు వెళుతుంది. ఈ సెల్ ఫోన్ కూడా ఇప్పుడు ఫోన్ చేస్తున్నాను, ఇది ముట్టుకున్నాను, ఐప్యాడ్ని వేడెక్కిపోయింది. ఈ సెల్ ఇలా కంటిన్యూస్ కిందకి మీద లాగుతున్నా, వేడెక్కి. అయినా సరే ఇంకా ఆలోచించకూడదు. పోతా ఉంటే ఉంటాం. అందులో సద్గురులు ఎక్కువ కాలం బతకరండి, అందరికైనా పోతాం. సాధారణంగా బ్రెయిన్ ప్రాబ్లంతోనే పోతాం, లేదా హార్ట్ ప్రాబ్లంతో పోతాం. ఎక్కడ వచ్చా టక్కున అయిపోతుంది. సంహిత జ్ఞానులచే అనుభూతి పొందబడుతున్నవాడు అంటే సంహిత
జ్ఞానం నుంచి అనుభూతి పొందబడుతున్నవాడు ఉపనిషత్తులచే వర్ణింపబడిన వాడు. ఉపనిషత్ దగ్గర పక్కన ఉండి కింద కూర్చొని, ఉపనిషత్ పక్కనే కింద కూర్చొని షత్ కూర్చున్నాం అంటే ఏంటంటే భగవంతుడి దగ్గరగా ఉన్నదే ఉపనిషత్తు. చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. అట్లీస్ట్ ఈ గ్రూప్ లో ఉన్నవాడు ఉపవాసము అంటే భగవంతుడి దగ్గరగా ఉండడమే తప్ప తిండి మానేయడం కాదు. మౌన వ్రతము ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఈ కాలంలో. దేనికి మౌన వ్రతం అయ్యా నాకు అర్థం కావట్లేదు. నేను ప్రాబ్లమ్స్ చూస్తే మాట్లాడితే ఇంట్లో ప్రాబ్లం ఉంటే మౌన వ్రతం పాటించాలి. మాట్లాడడం వల్ల ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉత్పన్నం అవుతాయి అన్నప్పుడు మౌన వ్రతాన్ని పాటించాలి. దేనికి మౌన వ్రతం? ఏమీ చెప్పకుండా, నువ్వు బయటికి చెప్పకుండా, అవతల వాడికి ఏం చెప్పకుండా ఏం సాధిస్తావు నువ్వు మౌన వ్రతం? నువ్వు తెలుసుకున్నది ఏదో 10 మంది చెప్పు స్వామి, అదే నీ జన్మను అలాగే కానిచ్చి స్వామి. నువ్వు డబ్బు పంచకపోయినా జ్ఞానాన్ని పంచు స్వామి. డబ్బున్న వాళ్ళు డబ్బులు పంచలేకపోతున్నారు కొంతమంది బాగా పంచుతున్నారు, సంతోషం. జ్ఞానం ఉన్న వాళ్ళు మౌనం దేనికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బై సైలెన్స్. అది వాడికి ఉపయోగపడుతుందేమో కానీ పక్కవాడికి ఉపయోగపడదు. మౌన వ్రతాలు, మౌన స్వామి, చాలా గుడిగా మౌన స్వామి ఎందుకు? ఎవరి కోసం? ఇవాళ 10 మందికి ఏం ఉపయోగం? మౌనంగా ఉంటే నాకేంటి ఉపయోగం? నేను మౌనంగా ఉన్నాను, మీకు ఉపయోగం ఉందా? నాకు తెలిసిందేదో మీకు చెప్తాను. 10 మంది గ్రహిస్తారు, 10 మంది గ్రహించరు, అంతే కదా. పైసా కూడా వేస్ట్ లేదు. భగవంతుడు నోరు ఇచ్చాడు, నాలుగు ఇచ్చాడు, మాట్లాడతాం. సమాత్మ సంమిత సమహ అన్నింటి యందు సమభావం కలవాడు. అన్నింటి యందు కూడా దేని మీద కోపం లేదు, దేని మీద ద్వేషం లేదు, దేని మీద అసూయ లేదు, దేని మీద కోరిక లేదు. ఈ అరిషడ్ వర్గాల్లో ఏది కూడా లేకుండా ఉండడము అది సమహ. కామం లేదు, క్రోధం లేదు, కామ క్రోధ లోభం లేదు, పిసినార్తనం లేదు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఏమీ లేనివాడు, అన్నిటి యందు సమదృష్టి కలవాడు, అది సమహ. వసుమనా సత్యః సమాత్మ సంమిత సమః. మొదటి లైన్ అమోఘః పుండరీకాక్షో వృషాకర్మ వృషాకృతి. వృషా సంమిత సమ అయిపోయింది. సమః అమోఘః అమోఘమైన వాడు. దేని మనం అమోఘం అంటాం? అబ్బా ఎంత అమోఘంగా ఉందిరా అంటే ఇంకా దేర్ ఇస్ నో అదర్ వర్డ్. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఎక్స్ప్లెనేటరీ అంటారు ఇంగ్లీష్, అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ యాడ్జెక్టివ్ అంటారు. సో ఇంక చెప్పలే అనమాట. మధురాతి మధురం, అదే అమోఘం. అమోఘ అమోఘమైన, అన్నిటికంటే అధికుడు, అన్నిటికంటే ఇంకా అధికుడు అనమాట. దాని మించి ఇంకొకటి లేదనమాట. ఇట్ ఈస్ ద పీక్, ఇట్ ఈస్ హైయెస్ట్ లెవెల్. తురీయము అంటాం దాన్ని. అమోఘ పుండరీకాక్ష తామర పువ్వు వంటి కందులు కలవాడు. ఇక్కడ ఎందుకు పెట్టాడు ఆ మొక్క? ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఏముంది భీష్ముడికి? వ్యాసుల వారికి మధ్యలో ఇంత నీట్ గా చెప్తే మధ్యలో తామర పువ్వు ఎందుకు పెట్టాడు రా అని డౌట్ మనకు వస్తుంది. పుండరీకాక్ష అంటే జీవుల హృదయ కమలమున వసించువాడు అది. పుండరీక అంటే అర్థమైంది కమలము, అక్ష అంటే కళ్ళు. ఎక్కడున్నాడు? ఈ కళ్ళు ఎక్కడున్నాయి? తామర పువ్వులకి 1000 ఎన్నో రెక్కలు ఉంటాయి. ప్రతి రెక్క కూడా ఒక కన్నే. అందుకోసం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అని అంటాం కదా వేదంలో.
అంటే భగవంతుడు 1000 కళ్ళు ఉంటాను కాదు, 1000 పాదాలు 1000 చేతులు ఉంటాను కాదు. ప్రతి జీవి కూడా ఆయన స్వరూపమే కాబట్టి అందరి జీవుల కళ్ళు ఆయనవే, అందరి జీవుల చేతులు ఆయనవే, అందరి జీవుల కాళ్ళు ఆయనవే, అందరి యొక్క బుర్రలు తలకాయలు కూడా ఆయనవే. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అది దాని అర్థం. అంటే తప్ప 1000 కళ్ళు 1000 చేతులు 1000 కాళ్ళు 1000 తలకాయలు ఉన్నాయని కాదు. ప్రతి జీవి తలకాయ ఆయనే, ప్రతి జీవి చేతులు ఆయనే, ప్రతి జీవి కాళ్ళు ఆయనే, ప్రతి జీవి కళ్ళు ఆయనే. అందుకోసం ఇక్కడ పుండరీకాక్ష, తమల పువ్వు కలకైతే ఎన్ని రెక్కలు ఉంటాయో అన్ని కళ్ళు కలవాడు. ఎక్కడున్నది ఇది? జీవుల హృదయ కమలంలో ఉంటాడు. అక్కడే ఉండి అన్నింటినీ చూస్తూ ఉంటాడు. జీవుడు చేసే ప్రతి కర్మకి సాక్షిభూతంగా ఉంటాడు. కానీ దీన్ని అంటనట్టు ఉంటాడు. తామరాకు మీద నీటి బొట్టులాగా. తామరాకు మీద చూస్తే నీటిలోనే ఉంటుంది, నీటి బొట్టు పడుతుంది, కానీ నీటి బొట్టు ఎట్టి పరిస్థితి కూడా తామరాకుకి అంటదు. అందుకోసం ఈ పదం వాడే. వృషాకర్మ, వృష అంటే ధర్మం అని అర్థం చేసుకోండి. అందుకే ధర్మానికి ప్రతిరూపం అనేది వృషభము. వృషభము అంటే ఎద్దు. ఆ ఎద్దు అనేది ధర్మానికి ప్రతిరూపంగా మనం పెట్టుకున్నాం. వృష అంటే ఎప్పుడు కూడా ధర్మము అని జ్ఞాపకించుకోండి. వృషాకర్మ, ధర్మమే తన కర్మగా గలవాడు. భగవంతుడి యొక్క కర్మ ఏంట్రా బాబు అంటే ధర్మమే. మనం మానవులుగా నిష్కామ కర్మ చేయాలి అంటే ధర్మంతో కూడుకున్న కర్మ చేయాలి, సత్య ధర్మాలతో కూడుకున్న కర్మలు చేయాలి. అదే నిష్కామ కర్మ అని చెప్పి మానవులుగా మనం అనుకుంటున్నాం. భగవంతుడి పని అంటే వృషా కర్మ, ధర్మమే తన కర్మగా గలవాడు, ధర్మమే తన కర్మగా మెలుగువాడు. ఒక్క మొక్కలో ఎంత కొట్టేశాడండి? వృషా కర్మ. భగవంతుడి కర్మలన్నీ కూడా ధర్మబద్ధమైనవే. పురుషాకృతి, ధర్మమే తానుగా వ్యక్తమైనవాడు. ఏంటండి పదాలు ఒకదాని మీద ఒకటి కొట్టేస్తున్నాడు, అంతే శుద్ధించుకొని కొట్టినట్టు కొట్టేస్తున్నాడు విష్ణు మనకి. పురుషాకృతి, ధర్మమే తానుగా వ్యక్తమైన వాడు అంటే 100% ధర్మ స్వరూపుడు. ధర్మమే తానుగా వ్యక్తమైన వాడు, తానే ధర్మంగా వ్యక్తమైంది. ధర్మే తానుగా వ్యక్తమైంది, తానే ధర్మంగా వ్యక్తమయ్యేది. వృషాకృతి. ఇప్పుడు శ్రీదేవి గారు చదవండి శ్లోకం. వసుర్వసుమనా సత్య సమాత్మా సంమిత సమః అమోఘః పుండరీకాక్షో వృషాకర్మ వృషాకృతి. వెరీ గుడ్. సత్యకళ్యాణ్ గారు. వసుమనా సత్య సమాత్మా సంమిత సమః అమోఘః పుండరీకాక్షో వృషాకర్మ వృషాకృతి. అర్థమైందా మిత్రులారా? అర్థమైతే చెప్పాను. విశ్లేషణ అనేది రేపు మాట్లాడతాం.